వేదవతి ఇంటికి పల్లెటూరు వాళ్ళు వస్తారు. పల్లెటూరు వాళ్ళను చూడగానే వేదవతి నమస్కారం అండి అని చెప్తూ ఉంటుంది. నమస్కారం వేదవతి గారు, రేపు ఊర్లో జాతర ఎప్పట్లాగని మీరు అమ్మవారిని ముక్కు పుడకను తీసుకుని ఊరి జాతరకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాము అని పల్లెటూరు ప్రజలు చెప్తూ ఉంటే వేదవతి కంగారు పడుతూ, క్షమించండి, అమ్మవారిని ముక్కు పుడకను ఈసారి తీసుకురావడం కుదరదు అని చెప్పి వేదవతి పల్లెటూరు ప్రజలకు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో పల్లెటూరు ప్రజలు వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అర్చన వేదవతి దగ్గరకు వెళ్ళి అవని గారిని పిలిపించి ముక్కు పుడకను అమ్మవారిని పూజా మందిరంలో నుంచి బయటికి తీసుకురావచ్చు కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని వేదవతికి చెప్తూ ఉంటుంది. అవసరం కోసం దాన్ని ఇంటికి రమ్మని పిలవను అని చెప్పి వేదవతి అర్చనతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరు ప్రజలు అవని ఇంటికి వెళ్తారు. అవని, సుజాత ఇద్దరు కూడా గార్డెన్లో కూర్చుని ఉంటారు. అమ్మ అవని అని చెప్పి పల్లెటూరు ప్రజలు పిలుస్తూ ఉంటారు. అవని లేచి నిల్చుని నమస్కారం అండి అని చెప్తూ ఉంటుంది. ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. రేపు ఊరిలో జాతరమ్మ, అమ్మవారిని ముక్కు పుడకను తీసుకుని రమ్మని వేదవతి గారికి చెప్పాము. అమ్మగారు తీసుకురావడం కుదరదని చెప్పారు అని పల్లెటూరు ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. ఎందుకు ఆమెడకు ప్రజల చేత నీరాజనాలు అందుకోవడం ఇష్టమే కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఇంతకు ముందులాగా అమ్మవారి పూజా మందిరంలోకి పెద్దమ్మగారు వెళ్ళలేకపోతున్నారంట అమ్మ అని పల్లెటూరు ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని పల్లెటూరు ప్రజల కోసం వేదవతి ఇంటికి వెళ్ళనుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.